దేవుడు అబ్రామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టాడు. అతడు నమ్మకమైన మనసు గలవాడని తెలిసి కనానీయులు, హితీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీలు, గిర్గాషీల అన్వర్ దేశాన్ని అతని సంతానానికి ఇస్తాను అని దేవుడు నిబంధన చేస్తాడు. దేవుడు నీతిమంతుడై ఉండి దేవుని మాట చొప్పున జరిగించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారి బాధను చూచి మోషేని ఎన్నుకుని వారిని ఐగుప్తు దాస్యగృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలమీద ఇశ్రాయేలీలను నడిపించాడు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యముకు ఇశ్రాయేలీల ప్రజలు నిన్ను బహుగా స్తుతించిరి. పవిటివేళ మేఘస్తంభం వలె, రాత్రివేళ అగ్నిస్తంభం వలె ఉండివారు వెళ్ళవలసిన మార్గములో దేవుడు తోడే ఉన్నాడు. దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా దేవుని ఆజ్ఞలను, కట్టడలను, న్యాయవిధులను ఇశ్రాయేలీలకు నేర్పించాడు. అంతేకాక వారి ఆకలి తీర్చుటకు ఆకాశం ఉండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చాడు. దాహం తీర్చుటకు బండ నుండి నీళ్లు తెప్పించాడు. అయినను ఇశ్రాయేలీలు గర్వించి లోబడకుండా దేవుని ఆజ్ఞలను వినలేదు. అయినను దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దైవాచలత గలిగిన దేవుడు. దేవుడు దీర్ఘశాంతమును బహు కృప కలిగిన వాడే వారిని బహు విస్తారమైన కృపతో కాపాడాడు. వారి ఎడార్లో ఉన్న అరణ్యములో ఉన్న వారికి ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు పోషించాడు. వారి బట్టలు పాతబడిపోకుండా, వారి కాళ్ళు వాపు రాకుండా దేవుడు వారిని కంటికి రెప్పల కాపాడాడు. ఇదిగాక రాజ్యములను వారికప్పగించి వారి సంతానాన్ని ఆకాశ నక్షత్రములంత విస్తారముగా చేశాడు. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు వాగ్దానం చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశం ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు దేవుని మహోపకారం బట్టి బహుగా సంతోషించిరి. ఈ విధంగా దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీ ప్రజలను కోడి తన రెక్కలతో తన పిల్లలను కాపాడినట్లు తన కంటికి రెప్పలా కాపాడాడు. ఇశ్రాయేలీయుల ప్రజల కోసం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు.